ఈ మై టీడీపీ యాప్ ఉంది కనుక ఏ కార్యక్రమం బాగా చేయగలుగుతున్నాం. ఈ మై టీడీపీ యాప్ ద్వారా పనిచేసే వాళ్ళకి గుర్తిస్తున్నాం, పనిచేసిన వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఈరోజు తెలుగుదేశం పార్టీ అందజేస్తుంది. ఇక్కడున్న కార్యకర్తలందరూ విషయం కోరుతున్నాం, మా చుట్టూ తిరుగుతాం కాదు, మీరు ప్రజల చుట్టూ తిరగండి, ఎత్తుక్కుంటా వచ్చే బాధ్యత నాది అని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇప్పటికీ చూసా, నేను ఓపెన్ చేశా మై టీడీపీ యాప్, నాకు రిపోర్ట్లు వస్తాయి మీలాగా. మన నియోజకవర్గంలో ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాం 66% పూర్తి చేశాం. పేర్లు చదవమంటారా వద్దా? డి హిరేహల్ మండలంలో 78% పూర్తి చేశారు. నుంచోండబ్బా మండల పార్టీ అధ్యక్షుడు. బొమ్మనహల్లో ఏమో 43%. ఏడబ్బా అధ్యక్ష, స్లో ఉన్నావు బా. కనేకల్లో 68%, రాయదుర్గలో 81%. చప్పట్లు కొట్టండబ్బా, రాయదుర్గం గట్టిగా చేసినాడు. గుమ్మగట్లో 73% అధ్యక్షుడు నుంచోండి. రాయదుర్గ్ పట్టణ అధ్యక్షుడు 65%. అంటే ఇల్లు కూడా ఎక్కువ ఉన్నాయి, గడపలు ఎక్కువ ఉన్నాయి, కానీ సభ్యులు కూడా ఎక్కువ ఉన్నారు. 65% పూర్తి చేశారు. నేను చూసా కొన్ని క్లస్టర్లు, 7వ క్లస్టర్ అధ్యక్షుడు నుంచోండి హనుమంత గారు, మీరు 84% మీరు మీ క్లస్టర్లో పూర్తి చేశారు. ఇట్లా బూత్ వరకు మేము గమనిస్తున్నాం. ఎవరు పనిచేశారు, ఎవరు సక్రమంగా పనిచేశారో మేము తెలుసుకుంటాం జరుగుతుంది. టెక్నాలజీ అనివార్యం. యూట్యూబ్ అందరు వాడతారు కదా, యూట్యూబ్ వాడే వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తండి బా, అందరు వాడతారు. వాట్సాప్ వాడే వాళ్ళు చేతుల పైకి ఎత్తండి, అది వాడతారు. మళ్ళీ మై టీడీపీ కూడా వాడచ్చు కదా బా. నెట్ఫ్లిక్స్లో సినిమా చూడొచ్చు, అమెజాన్ ప్రైమ్ ఉంటుంది, క్రికెట్ ఉంటే జియో హాట్స్టార్ కూడా పెట్టుకుంటారు. అందరం ఫోన్లో ఉంటాం, కానీ మై టీడీపీకి వచ్చేగా ఏదో వంక పెడతారు. అది వీడండి. మీరు చేసే ప్రతి కార్యక్రమం పార్టీకి తెలియాలంటే మై టీడీపీ తప్పకుండా వాడండి. పార్టీ పిలిపిస్తున్న కార్యక్రమాలన్నీ మీరు యాప్ ద్వారా మాకు తెలియజేయండి. అంతేకాకుండా మీరు సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేస్తారు, అది ఫీడ్ అని ఉంది మై టీడీపీ యాప్లో. ఆ ఫీడ్లో మీరు అప్డేట్ చేయండి, నేరుగా మీ లీడర్షిప్ ప్రొఫైల్ తెలుస్తుంది, నేను చూడగలుగుతా. సో మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం మేము చూస్తున్నాం. అంతేకాకుండా క్లస్టర్ మీటింగ్లు పెట్టుకోమంటున్నాం, యూనిట్ మీటింగ్లు పెట్టుకోమంటున్నాం, బూత్ మీటింగ్లు కూడా పెట్టుకోమంటున్నాం. దాని తర్వాత మీరు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, మన బూత్లో ఏంటి, గ్రామంలో ఏంటి, యూనిట్లో సమస్యలు ఏంటి, అదేవిధంగా క్లస్టర్ మండలంలో సమస్యలు ఏంటని. దాంట్లో కొంతమందికి అపోహలు ఉన్నాయి, ఎవరన్నా చదువుతున్నారా, ఎవరన్నా చూస్తున్నారా అని. అపోహలు తొలగించండి. ఎందుకంటే ప్రతి ఫీడ్బ్యాక్ సీరియస్గా తీసుకుంటున్నాం, ఏదో ఆషామాషిగా చేయట్లా. దాంట్లో మీరందరూ కోరారు కొత్త పెన్షన్లు ఇవ్వాలి, హౌసింగ్ కూడా ఇవ్వాలని మీరు కోరారు. తప్పనిసరిగా కొత్త పెన్షన్ వచ్చే నెల నుంచి అందించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. అంటే ఫీడ్బ్యాక్ అనేది సీరియస్గా తీసుకుంటున్నాం. సో మీరు పార్టీకి ఏమైనా తెలియజేయాలంటే మీటింగ్ పెట్టుకోండి, మాకు ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నేరుగా దానిపైన స్పందిస్తాం, అది మేము ముందలు తీసుకెళ్తామని ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మనం గొడ్డలి పార్టీతో పోరాడుతున్నాం. గొడ్డలి పార్టీకి అలవాటు ఏంటంటే వాళ్ళ మనుషుల్ని వాళ్ళే చంపుకుంటారు, ఆ నింద మనపైన వేస్తారు. 2019 ఎన్నికల్లో చూసాం, సొంత బాబాయిని లేపేసింది ఆ సైకో లేపేశాడు. అంత డైరెక్షను, ప్రొడక్షను, ఫైనాన్సింగ్ కూడా. ఎందుకు ఫైనాన్సింగ్ కూడా అంటున్నానంటే, నిన్నగాక మొన్న ఈడియోలు వాళ్ళ సొంత ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటిపైన రేడ్ చేశారు, ఆధారాలు దొరికినాయి. మొన్నటి వరకు ఏమనుకున్నాం అంటే ప్రొడక్షన్ డైరెక్షన్ మాత్రమే అని, ఇప్పుడు ఫైనాన్సింగ్ కూడా చేస్తున్నాం. 2019లో వాళ్ళ బాబాయిని వాళ్ళే లేపేశారు. లేపి ఆ నింద ఎవరి పైన పెట్టారు, మన పైన పెట్టారు. ఆ దొంగ పేపర్ ఉంది, దొంగ పైకి ఏముంటుంది, దొంగ పేపర్, దొంగ ఛానల్. ఆ దొంగ పేపర్లో హాఫ్ పేజ్ పెట్టాడు బాబు గారిది, సగం ఫోటో కింద ఆయన వేసుకున్న ప్యాంటు షూ వేసి చేతిలో గొడ్డలు పెట్టి ఏదో నారాసుడ రక్త చరిత్ర అని పెట్టాడు. ఆనాడు ప్రజలు నమ్మేశారు, ఆ కుటుంబ సభ్యులు సునీత గారు నమ్మారు.
కానీ ఈరోజు వాస్తవాలు బయటకు వచ్చింది. సో వాళ్ళు ఇలాంటి అనేక టెక్నికలు చేస్తారబ్బా. కోడికత్తి గుర్తుందా? మర్చిపోయినారా? గుల్కరాయి గుర్తుందా? స్పెషల్ గుల్కరాయి రా భయ్. అది టెన్నిస్ బాల్ కానీ ఏమో స్పీడ్గా తిరుగుతుంది ఆ గుల్కరాయి. ఎందుకో చెప్తా. ఓకే, పాపం జగన్ గారికి తగిలిందంటే అయ్యో పాపం అనుకున్నా, మనిషే కదా అయ్యో అనుకున్నా. కానీ పక్కన పొట్టిగా ఒకడు ఉన్నాడు, ఎవరో మీకు తెలుసులే. ఆయనకేంటంటే ఆయన కూడా తగిలిందంటే ఇదే గులకరాయి. అంటే జగన్ గారికి ఇక్కడ తగిలినట్టుంది. వెళ్ళి అది ఇక్కడ తగిలి ముందలు పడాలి కదా, లేదంట వెళ్ళి పక్కన తగిలిందంట. ఆ వ్యక్తి ఒకరోజు ఈ కంటి మీద ప్యాచ్ చేశాడు, ఇక్కడ తగిలి. రెండో రోజు ఈ కంటి మీద ఉంది ప్యాచ్. అంటే ఎంత స్పెషల్ గులకరాయి అంటే దాంట్లో మ్యాజిక్ ఉన్నట్టుంది. అంటే గులకరాయి డ్రామా, కోడికత్తి డ్రామా, గొడ్డలి డ్రామా, ఇంకా కొత్తగా ఏం డ్రామాలు వస్తే మనం అందరూ అప్రమత్తంగా ఉండాలి. వాస్తవంగా గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ప్రెస్ మీట్లు పెడితే మన అందరికి పండగ బా. మొన్న ఆయన ప్రెస్ మీట్ చూసా. జనరల్గా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఒక రేంజ్ ఉంటుంది. ఎందుకంటే అన్నగారిని చూసాం ఒక రేంజ్, తర్వాత బాబు గారిని చూసాం ఒక రేంజ్. ఏ సబ్జెక్ట్ అయినా బాబు గారికి అద్భుతమైన అవగాహన ఉంటుంది. ఆయన ఇరిగేషన్ గురించి చెప్తుంటే ఫస్ట్ 5 నిమిషాల తర్వాత నాకే అర్థం. అంటే అప్పుడు అర్థమైంది, నేను కేశవనికి చెప్పాను ఇరిగేషన్ పైన మనందరికి పాఠాలు కావాలి. బాబు గారికి అంత అనుభవం ఉన్న వ్యక్తి. కానీ మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మాజీ ముఖ్యమంత్రికి డిఎస్సికి ఏపీపీఎస్సికి మధ్యన తేడా తెలియదు రా భయ్. ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సి ఏపీపీఎస్సి ఒకటే అంటాడు. నేనే స్టన్నా, మిమ్మల్ని రివైండ్ చేసుకున్నా, యూట్యూబ్లో తిప్పచ్చు కదా వెనక్కి, అది తీసుకుని మళ్ళీనా 5 సంవత్సరాలు ఇలాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి. ఏపీపీఎస్సికి డిఎస్సికి తేడా తెలీదా? ఆయన ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సి గురించి మాట్లాడతాడు. అయ్యా జగన్, నేను ఈరోజు మళ్ళీ సవాల్ చేస్తున్నా, ఇదైతే ఇంకా 6వ ఛాలెంజో 7వ ఛాలెంజో. అరే టైము డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చలో లొకేషన్ కూడా నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం, నువ్వు ఎందుకు రాట్లా? అంటే భయమా? 5 సంవత్సరాలు ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయాలా, ఒక్క గ్రూప్ 1 పోస్ట్ సరిగా భర్తీ చేయాలా. ఏకంగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 150 రోజులు భర్తీ చేశాం. వాళ్ళు 150 కేసులు వేశారు, అవన్నీ తట్టుకుని ముందరికి వెళ్ళాం. ఇప్పుడు వచ్చి ఏదోదో ఆరోపణలు చేస్తున్నాడు. అయ్యా ప్రెస్ మీట్ ఎందుకు? రా శాసనసభకి. పులివెందుల ప్రజలను ఎందుకు గెలిపించారు? వాళ్ళ తరఫున శాసనసభలో మాట్లాడడానికి, వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేసానికి రాలా. ఒకే ఒకసారి వచ్చాడు అనుకుంటా, ప్రమాణ స్వీకారం చేశాక. ఆ రోజు మా అందరికి అర్థమైంది, పేరు కూడా మర్చిపోయాడు అబ్బాయి నాని, ఆయన పేరు ఆయన మర్చిపోయినాడు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా కాదు. అధికారంలో ఉంటే కాళ్ళు ఎగరేసుకుని మా నాయకుడిని అనే మాట్లాడినారే, ప్రతిపక్షంలో కూడా రండి చర్చిద్దాం. డిఎస్సిని ఎన్ని రోజులుగా అంటే చర్చించడానికి ఈ లోకేష్ సిద్ధంగా ఉన్నాడు. అయ్యా మీలాగా 10th తప్పిన బ్యాచ్ కాదు ఇది. స్టాన్ఫర్డ్లో చదివిన వ్యక్తిని నేను, నీతి నిజాయితీగా చదివిన వ్యక్తిని, ఆర్నిసలు కష్టపడిన వ్యక్తిని. మీలాగా కంచుకోట్లో నిలబడి గెలిచిన వ్యక్తిని కాదు. 40 సంవత్సరాలు ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో నేను నిలబడ్డా. మొదటిసారి ఓడిపోయినా పారిపోలే, అక్కడనే పోరాడా, నీకన్నా ఎక్కువ మెజార్టీతో గెలిచి శాసనసభలో అడుగుపెట్టా. అది నాకున్న సత్తా. బాబు గారు చెప్పారు కుప్పంకి వెళ్ళు, బాబు గారు చెప్పారు విశాఖపట్నంకి వెళ్ళు. కానీ బాబు గారికి ఒకటే చెప్పా, ఎప్పుడు గెలవని నియోజకవర్గం ఇవ్వండి సార్. అదే నాకు ఒక కిక్, అదే నాకు ఒక తృప్తి. అందుకే మంగళగిరి ప్రజలు ఈరోజు నన్ను ఆశీర్వదించి దీవించి 91,000 మెజార్టీతో శాసనసభకు పంపించారు. ఈరోజు వస్తుంటే కేశవన మేమందరం ఆడుతున్నాం. అప్పుడు చెప్పా, మంగళగిరి నియోజకవర్గంలో నాకున్న అనుభవాలు, సంక్షేమ అభివృద్ధి చేయాలి, కానీ అది కేవలం ఊరిలోకి వెళ్ళడానికి పాస్పోర్ట్ లాంటిది. ఊరిలోకి వెళ్ళినప్పుడు ప్రజల్ని మీరు ఎట్లా పలకరిస్తారు, ప్రజలతో ఎలా మమేక్యమవుతారు, ప్రజల తరపున
మీ శాసనసభ్యుడితో ఎలా పోరాడతారనేది చాలా కీలకమైనది. పోరాడాలి, వదిలిపెట్టద్దబ్బా, తాతను వదిలిపెట్టద్దు. అరే ఇంత పెద్ద కుటుంబం, మనం 1,06,00,000 మంది కుటుంబం, సమస్యలు ఉంటాయి. 4 గోడల మధ్య కూర్చొని మనం ఆడుకోవాలి. బూత్లో సమస్య పరిష్కారం కాకపోతే యూనిట్కి వెళ్ళండి, యూనిట్లో కాకపోతే క్లస్టర్కి వెళ్ళండి, లేదంటే గ్రామానికి వెళ్ళండి, మండల కమిటీకి వెళ్ళండి. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే తాతను మటుకు వదిలిపెట్టదు బా. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి, అది మన బాధ్యత. కుటుంబ సమస్యలు బయట మాడుకోం కదా, అదేవిధంగా పార్టీ సమస్యలు కూడా మనం 4 గోడల మధ్యన చర్చించాలి, మనందరం మాట్లాడుకోవాల్సిన అవసరం. ఈరోజు మనం ఇంకో విషయం చూస్తున్నాం. 2019 నుంచి 24 వరకు కల్తీ లిక్కర్ ఎలా సరఫరా చేసి సుమారుగా 30,000 మందిని ఎలా చంపేస్తారో మనందరూ తెలుసు. ఇప్పుడు ఏకంగా ఈడీ వాళ్ళు వచ్చి వాళ్ళ మాజీ మంత్రిని పట్టుకెళ్తాం జరుగుతుంది. అరెస్ట్ చేశారు, రిమాండ్కి తీసుకెళ్లారు. ఇప్పుడే మన పైన ఆరోపణలు చేస్తున్నారు. అరే ఈడీ మనకేం సంబంధమా? కేంద్ర బృందం, కేంద్రంలో ఉన్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వాళ్ళు మిమ్మల్ని తప్పబడితే అది కూడా మనం అంటున్నారు. ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారు, మన పైన అనేక ఆరోపణలు చేస్తారు, కులాలు మతాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారు. అంతెందుకు ఎన్డీఏలో ఉన్న 3 పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. జనసేన పేరుతో మన్ని తిడుతూ పోస్ట్ పెడతారు, లేదంటే మన పేరుతో బీజేపీ తిడుతూ పోస్ట్ పెడతారు, బీజేపీ పేరుతో జనసేనని తిడుతూ పోస్ట్ పెడతారు. మనం అప్రమత్తంగా ఉండాలా. ఎవడదో పోస్ట్ పెట్టాడని మనం కంగారు పడి మనం ఏదేంటి అది మాడితే నష్టపోయేది కూటమి, నష్టపోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. పెద్దలు చెప్పినప్పుడు త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. ప్రతి ఓటు కీలకమైనది, ప్రతి పంచాయతీ కీలకమైనది. మన అహర్నిశలు కష్టపడాలి. ప్రతి పంచాయత్, ప్రతి వార్డు, ప్రతి పంచాయత్ చాలా కీలకమైనది. సో కలిసికట్టుగా పనిచేద్దాం. ఎందుకంటే ఎవరు చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి మనం చేస్తున్నాం. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. అన్ని సమస్యలు పరిష్కరించామని నేను అనట్లా, అన్నీ చేసామని మేము కాలరెగరేట్లా. కానీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే ఎన్డీఏ ఉంటే అద్భుతంగా నిధులు వస్తాయి, అద్భుతంగా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేయగలుగుతాం. ఇది ప్రజలకి తెలియజేయండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి, అహర్నిశలు ప్రజలతో ఉండండి. అదే మనందరికీ శ్రీరామ రక్ష. ఈ సభాముఖం మీ అందరికి తెలియజేసుకుంటూ, ఈరోజు నేను నియోజకవర్గానికి వచ్చినప్పుడు నాకు అద్భుతంగా ఘన స్వాగతం తెలిపిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ప్రజలకి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే పాదయాత్రకి మీ దగ్గర రాలా, ఇక్కడ పాదయాత్ర చేయలా. కానీ వేరే నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసినప్పుడు నాయకులందరూ వచ్చి నేను ఒకరోజు కలుస్తాం జరిగింది. మీరందరూ కోరారు పాదయాత్రకు వచ్చి ఉంటే బాగుండేదని. కొన్ని కారణాల వల్ల రాలేకపోయా, కానీ ఆ లోటు ఈరోజు తీరిపోయింది. అంత అద్భుతంగా నాకు ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు భయం వేస్తుంది మీ ఎవరికైనా చేయి ఇవ్వాలంటే. ఇంకా నొప్పి ఉందబ్బా, మామూలుగా గీరిలా. ఆ ప్రేమ, ఆ అభిమానం. కొంతమంది అయితే గట్టిగా మీ పట్టణ పార్టీ అధ్యక్షుడు అయితే చేపట్టుకుని లాగుతున్నాడు, ఛాన్స్ ఇస్తే పట్టుకెళ్ళిపోయేటట్టున్నాడు నా చేయిని. అన్నా దేవుని ఉంటే నేనే వస్తాను నేను ఇంటికి భోజనానికి. ఆ ప్రేమ ఉందో అది నేను గుర్తుపెట్టుకుంటా. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. తప్పనిసరిగా కాల్వన్న అడిగినందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. విద్యాశాఖకి సంబంధించిన కొన్ని కళాశాలలు కూడా శాంక్షన్ చేయాలని పెద్దలు కోరటం జరిగింది. అనా కన్యకల్లో ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వచ్చినప్పుడు ఏకంగా డిగ్రీ కళాశాల కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆయన దగ్గర ఒక హామీ తీసుకోవాలి. డిగ్రీ కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా అడ్మిషన్స్ ఫుల్ అవట్లా, శాంక్షన్ చేసే బాధ్యత నాది. 2 సంవత్సరాల అడ్మిషన్ ఫుల్ బోర్డు పెట్టే బాధ్యత మీ శాసనసభ్యుడు. ఆ ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా లేదా? ఓకే, శాసనసభ్యులు స్వీకరిస్తున్నారు కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు గౌరవ ఆర్థిక శాఖ మార్చులు ఉన్నారు కనుక ఫైల్ డిలే చేయకుండా యుద్ధ ప్రాతిపదికంగా మాకు క్లియర్ చేసి
బాబు గారు ఇచ్చిన హామీ తప్పనిసరిగా నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ కార్యకర్తలందరూ తెలియజేసుకుంటూ అందరితో ఫోటో దిగుతా. చివరి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాతనే తిరిగి ప్రయాణిస్తా. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కార్యకర్తలకి నాయకులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ. నా అందరికీ నమస్కారం.